నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు. వేల రాకెట్లతో విరుచుకుపడ్డ మిలిటెంట్ సంస్థ హమాస్. భీకర దాడులతో ఇరువైపులా 500 మందికి పైగా మృతి, 3000 మందికి పైగా క్షతగాత్రులు. భారీ భూకంపంతో ఆఫ్ఘనిస్తాన్లో పెను విధ్వంసం. వరుసగా 7 సార్లు ప్రకంపనలు, 120 మంది మృతి. కర్ణాటకలోని బాణసంచా గోదాంలో చెలరేగిన మంటలు, 13 మంది మృతి, 4 తీవ్ర గాయాలు. అభ్యర్థుల ఎంపికపై తర్జన భర్జన పడుతున్న కాంగ్రెస్. ఇవాల్టి స్క్రీనింగ్ కమిటీలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇజ్రాయిల్పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ జరిపిన మెరుపు దాడులతో అనేక ప్రాంతాలు అగ్నిగోళాన్ని తలపించాయి. సుమారు 5000 రాకెట్లను గాజా నుంచి ప్రయోగించడం సహా మిలిటెంట్లు ఇజ్రాయిల్లోకి ప్రవేశించి విచ్చలవిడి కాల్పులకు తెగబడ్డారు. అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా విరుచుకుపడగా ఇజ్రాయిల్లో 300 మందికి పైగా మృతి చెందారు. ఈ దాడితో బిత్తరపోయిన ఇజ్రాయిల్ వెంటనే తేరుకొని పాలస్తీనాపై యుద్ధానికి దిగింది. ఇజ్రాయిల్ దాడుల్లో 232 మంది చనిపోగా 1700 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అల్లాడుతున్న ప్రపంచానికి మరో తలనొప్పి వచ్చి పడింది. 1973లో పొరుగు దేశాలతో ఇజ్రాయెల్ చేసిన యుద్ధానికి 50 ఏళ్లైన సందర్భంగా పాలస్తీనాలోని మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్పై శనివారం మెరుపు దాడికి దిగింది. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా విరుచుకుపడింది. గాజా నుంచి సుమారు 5000 రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించింది. ఇదే సమయంలో హమాస్ మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చి అనేక పట్టణాల్లో స్వైర విహారం చేశారు. డజన్ల కొద్దీ ఇజ్రాయేలీలను బందీలుగా చేసుకున్నారు. 2 పట్టణాల్లో పలువురిని బందీలుగా చేసుకుని పాగా వేశారు. హమాస్ దాడుల్లో 250 మంది ఇజ్రాయెల్ సైనికులు సహా ప్రజలు మరణించారు. 1500 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 9 మంది నేపాలీలు ఉన్నారు. హమాస్ దాడితో ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెల్ అవీవ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. 20 నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించగా పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. కొంతమంది పారాగ్లైడర్లతో దిగారని, సముద్రం నుంచి స్పీడ్ బోట్లలో కొంతమంది వచ్చారని తెలిపింది. హమాస్ మిలిటెంట్లతో ఇతర ఇస్లామిక్ జిహాదీ ముఠాలు కూడా చేరినట్లు తెలుస్తోంది. మరికొందరు మోటార్ సైకిళ్లు, పికప్ ట్రక్కుల్లో ఇజ్రాయెల్లోకి ప్రవేశించడం సహా గాజా స్ట్రిప్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్కు చెందిన ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మీడియా ఆరోపించింది. తమ దేశానికి చెందిన 35 మంది సైనికులను కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది సైనికులు, పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకుని గాజాకు తరలిస్తున్నట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. కొందరు మహిళలు, యువకులను సైతం గాజాలోకి తీసుకెళ్లారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్ కార్మికులను బందీలుగా చేసుకున్నట్లు సమాచారం. తాము చాలా మంది ఇజ్రాయేలీ సైనికుల్ని బందీలుగా పట్టుకున్నామని హమాస్ ప్రతినిధి సలేహ్ అరౌరీ తెలిపారు. అందులో అధికారులు ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్లో బందీలుగా ఉన్న తమ వారిని విడిపించుకునేందుకు వారిని వినియోగించుకుంటామని తెలిపారు. ఇజ్రాయెల్పై సైనిక ఆపరేషన్ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. శనివారం తెల్లవారుజామునే ఆపరేషన్ ఆల్ అక్సా స్టార్మ్ ప్రారంభమైందని, ఇప్పటి వరకు 5000 రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటకొచ్చింది. డెయిఫ్ పై గతంలో అనేక సార్లు దాడులు జరిగాయి. కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న డెయిఫ్ ఒక్కసారిగా భీకర యుద్ధాన్ని రాజేశాడు.
హమాస్ మెరుపుదాడితో అవాక్కైన ఇజ్రాయెల్ తిరిగి తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో 232 మంది చనిపోగా 1700 మంది వరకు గాయపడ్డారు. గాజాలోని అత్యంత ఎత్తైన భవనాలను ఇజ్రాయెల్ వైమానిక దాడులతో కూల్చివేస్తోంది. హమాస్ కార్యాలయాలతో పాటు 14 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. అక్కడ ఉండేవారంతా ఖాళీ చేసి వెళ్లాలని ముందుగా హెచ్చరించడంతో ప్రాణాపాయం తప్పింది. మరోవైపు ఇజ్రాయెల్ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల మిలిటెంట్లకు ఇజ్రాయెల్ సైన్యానికి భీకర పోరు సాగుతోంది. కాల్పుల్లో పలువురు సామాన్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. సరిహద్దుపై ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. దక్షిణ ఇజ్రాయెల్లోకి మిలిటెంట్లు చొరబడటంతో వేల మంది పౌరులు సురక్షిత షెల్టర్లలోకి వెళ్లిపోయారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లతో తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ యుద్ధంలో తప్పకుండా గెలుస్తామన్నారు. అత్యున్నత సైనికాధికారులతో సమావేశమైన ఆయన ముందు చొరబాటుదారులను ఏరివేయాలని సూచించారు. తర్వాత శత్రువు అంతు చూడాలని ఆదేశించారు. తూర్పు జెరూసలేంలోని అల్ అక్సా కేంద్రంగా ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య అలజడి రేగింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఉద్రిక్తతలు తాజాగా ఇరు దేశాల మధ్య భీకర దాడులకు దారితీశాయి. ఇంతకు అల్ అక్సా అంటే ఏమిటి? దీనికోసం ఎందుకు ఘర్షణ సాగుతోంది? హమాస్ ఎలా ఏర్పడింది? ఆ ఉగ్ర సంస్థకు తెర వెనుక ఎవరు సాయం చేస్తున్నారనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవలకు తూర్పు జెరూసలేంలోని అల్ అక్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలేంలో ఉండే అల్ అక్సా ఓ మసీదు. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో అల్ అక్సా ఒకటి. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు. యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్ గా అభివర్ణిస్తారు. వారికి ఈ టెంపుల్ మౌంట్ అత్యంత పవిత్ర స్థలం. ఒకప్పుడు ఈ కొండపై 2 పురాతన యూదు ఆలయాలు ఉండేవి. మొదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సాలమన్ నిర్మించినది. తర్వాత బాబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మితమై 600 ఏళ్లున్న తర్వాత తొలి శతాబ్దిలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. మెస్సయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ ఆలయం కడతారని, ఇక్కడింకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం. 1967లో జరిగిన అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలేంను జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించడానికి 1990లో కొంతమంది యూదు అతివాదులు ప్రయత్నించగా గొడవలు తీవ్రమయ్యాయి. 1994లో జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఓ శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అల్ అక్సా విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించారు. ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలకు అనుమతించినట్లుగా యూదులు, క్రైస్తవులకు అనుమతించరు. వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లడానికి మాత్రమే అనుమతుంది. అల్ అక్సా ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతుల్లో ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇజ్రాయెల్లోని అనేక యూదు మత సంస్థలు తమకు ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. దీంతో అల్ అక్సా ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలతో పాలస్తీనీయులు గొడవకు దిగి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొద్ది రోజుల కిందట ఇజ్రాయెల్ భద్రతా దళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో అల్ అక్సా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఫలితంగా ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారితీసింది. అధునాతన ఆయుధాలు, గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా లక్ష్యాన్ని నెరవేర్చగల గూఢచారులు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్కు ఒక చిన్న మిలిటెంట్ ముఠా హమాస్ సవాళ్లు రువ్వుతోంది. హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ ముఖావమా అల్ ఇస్లామియా. పాలస్తీనాలోని 2 రాజకీయ పక్షాల్లో ఇదొకటి. 1987లో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో మొదటి ఇంతిఫాదా ఉద్యమం జరిగింది. ఆ సమయంలోనే హమాస్ ఏర్పాటైంది. షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని నెలకొల్పారు. ఇది ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది. 1988లో తన చార్టర్ను ప్రకటించిన హమాస్ ఇజ్రాయెల్ను నాశనం చేయాలని, ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించాలని, ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందులో ప్రకటించింది.
1993లో పాలస్తీనా నేత యాసర్ ఆరాఫత్ అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయంపాలిత ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది. అదే ఏడాది ఏప్రిల్లో తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అది మొదలు అనేక దాడులకు దిగింది. ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థ అంటూ అమెరికా, బ్రిటన్ ప్రకటించాయి. 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిట్ ను హమాస్ అపహరించింది. 5 ఏళ్ల తర్వాత 1000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తే కానీ హమాస్ అతడిని అప్పగించలేదు. పాలస్తీనా ప్రవాసులు, పర్షియన్ గల్ఫ్లోని ప్రైవేటు దాతలు ఎక్కువగా హమాస్కు నిధులు అందిస్తుంటారు. పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ దాతృత్వ సంస్థల నుంచి సాయం అందుతుంటుంది. ఇరాన్ ప్రస్తుతం ఏటా $10 కోట్ల హమాస్కు అందిస్తోంది. ఇరాన్, సిరియా సాయంతో గాజాలో ఒక రహస్య ఆయుధ సరఫరా వ్యవస్థను హమాస్ ఏర్పాటు చేసుకుంది. ఈ మార్గంలో దీర్ఘశ్రేణి రాకెట్లు, పేలుడు పదార్థాలు, యంత్రాలు ఈజిప్టు సరిహద్దు గుండా గాజాలోకి వస్తుంటాయి. తొలుత ఇవి ఇరాన్ నుంచి వివిధ మార్గాల్లో సైనాయ్ ద్వీపకల్పం చేరుకుంటాయి. అక్కడి నుంచి వాటిని సొరంగాల నుంచి గాజా చేరుస్తుంటారు. ఆయుధాల్లో కొన్ని గాజాలోని సంచార కర్మాగారాల్లో తయారవుతుంటాయి. వీటికి ఇరాన్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం అందుతోంది. ఈ రాకెట్లకు ఇంధనాన్ని ఎరువులు, పంచదార పాకం వంటి వాటితో తయారు చేస్తుంటారు. ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం వరుసగా 7 సార్లు ప్రకంపనలు రాగా వీటిలో 5 తీవ్రస్థాయిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి 320 మంది మృతి చెందారని, 1000 మందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి వర్గాలు వెల్లడించాయి. అయితే 120 మందికి పైగా మరణించారని ఆఫ్ఘనిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. భూకంపం ధాటికి వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. హెరాత్ జిల్లాలో 4 గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం హెరాత్ నగరానికి వాయువ్య దిశగా 40 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. ప్రధాన ప్రకంపనం తర్వాత వచ్చిన ప్రకంపనలు 5.5 తీవ్రతతో ఉన్నాయని తెలిపింది. కర్ణాటకలోని ఓ బాణసంచా గోదాంలో మంటలు చెలరేగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకల్ తాలూకా అతిబెలే గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో గోదాము యజమాని సహా 4 గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 యంత్రాల సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. రానున్న పండుగల కోసం టపాసులు సిద్ధం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిన అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఇవాల్టి స్క్రీనింగ్ కమిటీలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తర్వాతనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బస్సు యాత్ర తేదీలు, అందులో పాల్గొననున్న పార్టీ అగ్రనేతల వివరాలు ఇవాళ అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బస్సు యాత్ర మూలంగా అభ్యర్థుల ప్రకటన కొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. స్క్రీనింగ్ కమిటీలో పాల్గొంటున్న కొందరు నాయకుల తీరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు నాయకులు ఆశావహులకు సమాచారం ఇస్తుండటంతో రహస్యంగా జరగాల్సిన వ్యవహారం బహిర్గతం అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల స్క్రీనింగ్ కమిటీ సమావేశాల తర్వాత ఒకరిద్దరు నాయకులు సమావేశంలో జరిగిన విషయాలను బయటకు చెప్పడం, కొందరు ఆశావహులకు అందులో పాల్గొన్న నాయకులు మద్దతు ఇవ్వలేదని తెలియజేయడంతో ఆశావహుల నుంచి నాయకులపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కేరళ ఎంపీ కావడంతో కొందరు ఆశావహులైతే ఏకంగా కేరళకు వెళ్లి అక్కడ వారి సామాజిక వర్గానికి చెందిన లేక తెలంగాణ పార్టీ నాయకులకు దగ్గరగా ఉన్న నాయకుల ద్వారా మురళీధరన్ పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అనుబంధ విభాగానికి చెందిన ఓ చైర్మన్ తనకు టికెట్ కోసం ఢిల్లీలో 4-5 రోజులు మకాం వేసినా తను చేసిన లాబీయింగ్ ఫలించలేదు. దీంతో ఏకంగా కేరళ వెళ్లి అక్కడ తమ అనుబంధ విభాగానికి చెందిన జాతీయ నాయకుడి ద్వారా మురళీధరన్ కు చెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికి వారు ఆశావహులు పైరవీలు చేసుకునే పనిలో మునిగి తేలడంతో గోప్యంగా జరగాల్సిన అంశాలు బహిర్గతం కావడం, పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో లాబీయింగ్లకు కానీ ఒత్తిళ్లకు కానీ తలొగ్గొద్దని, గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కేట్లు చూడాలని మురళీధరన్ కి రాహుల్ దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీపై ఒత్తిడి పెరగడం, ముందు జరిగిన సర్వేలపై అనుమానాలు వ్యక్తం కావడం వల్ల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొత్త ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాలకు తావు లేకుండా ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వకుండా సరికొత్త విధానంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గతంలో మాదిరి అందరూ కూర్చొని చర్చించుకుని అభ్యర్థుల ఎంపికపై వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేసే విధానం ఉండేది. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా మార్పు తెచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సభ్యులు తెలియజేసిన అభిప్రాయాలు బయటకు తెలియకుండా ఉండేందుకు ఒక్కొక్కరిని పిలిపించుకుని అభిప్రాయాలను తీసుకుని వాటిని అప్పటికప్పుడు రికార్డు చేసుకునేట్లు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, 2 సభ్యులు రాష్ట్రానికి చెందిన సభ్యులను ఒక్కొక్కరిని పిలిపించుకుని నియోజకవర్గాల వారీగా జాబితాలో ఉన్న నాయకులకు చెందిన వారి అభిప్రాయం తీసుకుంటారు. దీంతో ఒకరి అభిప్రాయాలు మరొకరికి తెలిసే అవకాశం ఉండకపోవడంతో విషయాలు బయటకు పొక్కే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీలో జరగనున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి చైర్మన్ మురళీధరన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి షబీర్ అలీలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. అదేవిధంగా అనుమానాలు వ్యక్తమైన అసెంబ్లీ నియోజకవర్గాలపై తిరిగి పగడ్బందీగా సర్వేలను పార్టీ అధిష్టానం చేయించింది. వాస్తవానికి మురళీధరన్ కమిటీకి ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై సంపూర్ణమైన అవగాహనకు వచ్చి ఉండడంతో కొత్తగా వచ్చిన సర్వేలను దగ్గర ఉంచుకుని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మెరుగైన గెలుపు గుర్రాలు అభ్యర్థులుగా బరిలో దించనున్నారు. వాస్తవానికి ఇవాల్టి స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత వీలైనంత త్వరగా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల ప్రకటనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ మారిన పరిస్థితుల కారణంగా స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినా, కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తుది ప్రక్రియ పూర్తి చేసినా అభ్యర్థుల ప్రకటన మాత్రం జాప్యం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో ఈ నెల 14, 15 తేదీల్లో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రాహుల్, ప్రియాంక గాంధీలలో ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉంటారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఈ నెల 18 నుంచి 2-3 రోజులు తెలంగాణలోనే ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకు 4-5 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్లు రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 6-7 మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సగమైనా కలిసొచ్చేట్లు రూట్ మ్యాప్ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలా శాసనసభ నియోజకవర్గాలను చుట్టివచ్చేందుకు ఒక్కో రోజు 5-6 నియోజకవర్గాలు అనుకున్నా 18 నుంచి 20 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అన్ని రోజులు బస్సు టూర్ నిర్వహించినట్లయితే అభ్యర్థుల ప్రకటన మరింత జాప్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. బస్సు టూర్ సమయంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లయితే అసమ్మతి చెలరేగి పార్టీ నాయకులు, కార్యకర్తలు బస్సు యాత్రకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బస్సు యాత్ర ముగిసేందుకు 2-3 రోజుల ముందు మొదటి జాబితా అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని స్క్రీనింగ్ కమిటీ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. మధ్యవర్తిత్వంపై సానుకూల వైఖరితో వ్యవహరిస్తుండటంతో ఆసియా దేశాలు మధ్యవర్తిత్వ ఫలితాలను చూస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సహా ఆసియాలో ఏర్పాటు చేసిన ఆర్బిట్రేషన్ కేంద్రాలు, సంస్థలు విస్తృత ప్రజాదరణతో దూసుకెళ్తున్నాయన్నారు. అభివృద్ధి, ప్రజాదరణతో ప్రపంచ స్థాయిలో మొదటి ర్యాంకుల్లో నిలుస్తున్నాయన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ డే సందర్భంగా హైదరాబాద్లో ఐఏఎంసీ, శార్దుల్ అమర్చంద్ మంగల్దాస్ ఐన్కో సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో జస్టిస్ హిమా కోహ్లీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దుబాయ్, భారతదేశాలు పరస్పర భాగస్వామ్యంతో విశ్వసనీయ మధ్యవర్తిత్వంలో పురోగతి సాధించాయన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను మెరుగుపరిచే దిశగా హైదరాబాద్లో ఐఐఎంసీ ఏర్పాటు ఉదాహరణగా నిలుస్తోందన్నారు. వివాదాల సత్వర పరిష్కారంలో ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. ఈ ప్రక్రియల్లో విశ్వసనీయత, తటస్థత, సమర్థ పరిష్కార మార్గం సూచించడం ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు. The arena of international arbitration is dynamic by its very nature. Its hallmark of flexibility allows it to develop, adapt, and upgrade itself in response to the needs of its end users. Recent times have seen an increased focus on the drivers of change such as diversity, technology, environmental considerations, and information security. International arbitration is not just a legal process, it is the cornerstone of global diplomacy and economic growth. It is a testament to our shared belief in the power of dialogue and peaceful dispute resolution. As we move forward, let us champion arbitration as a means to build bridges, promote justice, and strengthen the bonds of cooperation amongst
nations. హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ మలేషియాలో ఏషియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తోటి ఒక MOU ఎంటర్ అయ్యాము. దీని ప్రకారం ఏంటంటే ఆర్బిట్రేషన్స్ ఏదైనా వస్తే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్స్ మేము ఆ మలేషియా సెంటర్ తోటి కలిసి పనిచేస్తామని, అలానే దుబాయ్తో కూడా ఒక అగ్రిమెంట్ త్వరలోనే ఎంటర్ అవడానికి సిద్ధమవుతోంది. ఇవాళ వీళ్ళే కాకుండా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అపెలేట్ అథారిటీ చైర్మన్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏదైనా డిస్ప్యూట్ వస్తే కన్స్ట్రక్షన్ డిస్ప్యూట్స్లో మీడియేషన్కి ఆర్బిట్రేషన్ సెంటర్తో కలిసి పనిచేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు కాకుండా క్రెడాయ్, అది కాకుండా ఇంకా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా మాతోటి ఇవాళ ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. మాకు హిస్టారిక్ డే, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్స్ తోటి మేము MOU సెంటర్ అవ్వటం, ఫ్యూచర్లో ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఒక అవకాశం ఈ రోజుతోటి మొదలవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో పంచాయతీరాజ్ ఏఈ లంచం తీసుకుంటూ శనివారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఆలేరు మండలం సారాజీపేటకు చెందిన శ్రీశైలం అనే గుత్తేదారు గ్రామంలో నిర్మాణ పనులు చేశారు. ఇందుకు సంబంధించిన 16 లక్షల బిల్లులకు ఎంపీ రికార్డు చేయడానికి ఏఈ రమేష్ కుమార్ 5% కమిషన్గా 80,000 రూపాయలను ఇవ్వాలంటూ 3 నెలలుగా తిప్పించుకుంటున్నాడు. విసుగు చెందిన శ్రీశైలం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం బాధితుడితో 80,000 ఇప్పించి ఇచ్చిన నిమిషాల్లోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కలరింగ్ పరీక్షలు నిర్వహించి పట్టుబడిన నగదు లంచం సొమ్మేనని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకుని 4 గంటల పాటు విచారించారు. హైదరాబాద్ తార్నాకలోని నిందితుడి నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుచుతామని తెలిపారు. శ్రీశైలం అనే కాంట్రాక్టర్ గారు సారాజీపేట విలేజ్ గ్రామంలో సిసి రోడ్లు, తర్వాత డ్రైనేజ్ వర్క్ చేస్తే సుమారు 16 లక్షల రూపాయలు వర్క్ చేయడం జరిగింది. అది జరిగి 3 మంత్స్ అయిపోయింది. ఆయన రోజు ఏ గారు చుట్టూ తిరుగుతా ఉన్నాడు. మా ఎంబీ రికార్డ్ చేయండి, బిల్లులు రావాలి, ఇబ్బంది పడుతున్నానని తిరుగుతా ఉన్నాడు. రీసెంట్ గా లాస్ట్ మంత్ కూడా తిరిగాడు. ఆయన చేయలేదు, నువ్వు 5% ఇస్తే చేస్తానని డిమాండ్ చేయడం జరిగింది. అయితే మా దగ్గరికి 5th కంప్లైంట్ చేయడం వచ్చి మాకు కంప్లైంట్ చేశారు. మేము ప్రాసెస్ చేస్తూ ఈ రోజు 20,000 రూపాయలు ఆయన తీసుకుంటుండగా రెడీ హ్యాండ్ గా ఈ రోజు మేము ట్రాప్ చేయడం జరిగింది. ఆ క్యాష్ ని మేము రికవర్ చేశాం. కలర్ టెస్ట్ చేస్తే ప్రూవ్ అయింది. ఇప్పుడు మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన రిమాండ్ చేయడం జరుగుతా ఉంది. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్స్ కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా లంచం అడిగినా, ఏదైనా పని నిమిత్తం కానీ ఇంకో ఇతర విషయాల్లో డబ్బులు అడిగితే దయచేసి మమ్మల్ని సంప్రదించాలని మేము మనవి చేస్తున్నాం.